అసలే అమెరికా ఆంక్షలు ఆపై యుద్ధం ఎఫెక్ట్ ఈ డబుల్ డోస్ తో రొయ్యలు సాగు చేసే రైతులు లబోదిబోమంటున్నారు. ఈ కష్టకాలంలో ఆక్వా రైతులపై ధరల పిడుగు పడింది. ఆక్వా రైతులపై ఫీడ్ ధరల భారం పడింది. మరోసారి ధరలు పెంచాయి ఆక్వా ఫీడ్ కంపెనీలు. టైగర్ రొయ్యల మేత కిలో 10 రూపాయలు పెంచారు. ఇక వనామీ రొయ్యల ఫీడ్ కిలో 12 రూపాయలు పెంచాయి కంపెనీలు. నేటి నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఏకపక్షంగా ధరలు పెంచారని రైతులు ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చర్చలు జరుగుతూ ఉండగానే ధరలు పెంచేశారని రైతులు ఆవేదన చెందుతున్నారు. భీమవరం పాలకొల్లులో నేడు ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి గత నెల 11న అప్సడాతో సంబంధం లేకుండా కంపెనీలు ధరలు పెంచేశాయి. రైతుల నుండి వ్యతిరేకత రావడంతో కంపెనీలు పెంపుదలను తాత్కాలికంగా వాయిదా వేశాయి. మళ్లీ ఈ నెల 9వ తేదీన ఒక సమావేశం జరిగింది. ఫీడ్ ధరల పెంపుపై మత్స్యశాఖ, సిబా, రైతు సంఘాలు, మేత తయారీ సంస్థలతో ధరల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో మేత రేటును కిలో 6 రూపాయలకు పెంచడానికి రైతులు అంగీకరించారు. మేత ధరపై ఒకవైపు సంప్రదింపులు జరుగుతూ ఉండగానే కంపెనీస్ ధరల్ని పెంచేశాయి. కంపెనీల తీరుపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. భీమవరం పాలకొల్లులో ఇవాళ ఆక్వా రైతులు సమావేశమవుతున్నారు.